ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, ఇంక నా పని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళాను రా. నా దరిద్రం ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి. సరే అని కిందకు వచ్చి మోటార్ వేసా. అంతలోపే నాకు సౌండ్ వినబడింది, నంద్యాల నాటి అరటి పండ్లే 100కి 4 డజన్లే అని. పరిగెత్తుకుంటూ పోయి 2 డజన్లు తెచ్చుకున్నా. అందులో 2 కుళ్ళిపోయినాయి వేసాడు. ఓ షేట్ మ్యాన్. ఇంక ఈ అరటికాయలు మా నాన్న చూసాడు అనుకో, ఇయ్యా నవ్యా పిల్లడు బెలకాయలాగా ఎంత చిన్నయే అంటాడు. ఏంటిది ఎంతో పోలుతారో అర్థం కాదు. అరే స్నానం చేద్దాం కదా అని చెప్పి మళ్ళీ పోదాం అనుకునే లోపు మా నాన్న ఫోన్ చేసి మరి ఎండ అదరగా వస్తుంది కానీ ఆ కింద బస్తాల్లో జొన్నకంకులు పెట్టినా ఆరేయమ్మా అని. ఆరేయమని చెప్పాడు కానీ ఎట్టారేయాలా ఏడారేయాలా. కిందేమో ఎండ రాదు, కంకులేమో ఇంటికి తెచ్చిండు. అందుకని చెప్పి 2 అంతస్తులు దాన్ని పీక్కుంటా లాక్కుంటా పైకి తీసుకెళ్ళా. గైరు ఒప్పుకుంటూ తీసుకొచ్చాను అనుకో ఎట్టా కట్టా. నేను వేసుకున్న డ్రెస్ గురించి మాత్రం కామెంట్ చేయకాకండి. ఎందుకంటే ప్యాంట్ ఒకటి టాప్ ఒకటి ఏది దొరికితే అది వేసుకుంటా నేను. అన్ని గుడ్లు పెట్టుకుంటా శుద్ధంగా వేసుకోవడం రాదని మా అమ్మ తిట్టిద్ది అనుకో. గోతం ఈజీగా ఒక 40 kgs ఉంటుంది. పైకి ఈడ్చుకుంటూ వచ్చాను కానీ ఎత్తుకొని రమ్మంటే నా వల్ల అయ్యేది కాదు. అందులో ఉన్న కంకులన్నీ ఎదరగొట్టేలోపు నా పని అయిపోయింది. గుండెకాయ జారి కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆరేసాను కానీ మళ్ళీ పావురాలు వచ్చి పొడుచుకొని తింటాయి గింజలన్నీ. అరే తింటేదన్నా ఎంత తింటే ఇలా అనుకుంటే ఆడనే ఎరిగిపోతాయి. మళ్ళా వాటి మూలాన్ని నేనే తిట్టించుకోవాలన్నమాట. ఆ కర్మగాల ఎండపోయి వాన వచ్చింది అనుకో మళ్ళీ వాటన్నిటిని ఎత్తాలి. అసలు ఇంట్లో గంపలేదు. ఎండేది అట్ట పెడితే మళ్ళీ మొత్తం తడుస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చాయి ఒక టమ్కి. ఈ ఎండ పెట్టేటప్పుడు నాకు మా శిరీష గుర్తొచ్చింది. కమ్మంగా అప్పలకాడు ఉంటే జొన్న రొట్టెలు చేసి ఇచ్చేది నాకు. ఈసారి శిరీష కాడికి పోతే రొట్టెలు చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ ఎండ పెట్టేలోపు నాకు సామంట్లో పోసినాయి. ఇప్పుడన్నా పోయి నీళ్ళు పోసుకోవాలి. టైం అయిపోయింది, ఇంకా కుట్టుకోవాలి. బాయ్ బాయ్.